అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రచించిన దీర్ఘాయుష్మానుభవ అనే కథను విందామండి. ఇక కథలోకి వెళ్తే, రాత్రంతా మధు కంటి మీద కునుకు లేదు. తీవ్రమైన అశాంతి, వివరించలేని వేదన అతని మనసును ఆక్రమించి నిద్రకు దూరం చేశాయి. ఆయన బ్రతకాలని మీరు కోరుకుంటే అడ్మిట్ చేయండి, వైద్యం చేస్తాం. స్పెషలిస్టు చాలా మామూలుగా చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. చల్లగా, ఏ విధమైన భావమూ లేకుండా మర్యాదగా ఉన్న ఆ మాటలు పరమ కర్కశంగా అతని గుండెల్లో గుచ్చుకున్నాయి. తనకే అంత బాధ అనిపించింది. పాపం, నాన్నగారెలా భరించగలిగారో. ఆయన వంక చూడాలంటే భయమేసింది. అపరాధ భావంతో మనసంతా కుంచుకుపోయింది. కానీ ఏం చేయగలం? ఇక్కడంతా ఇంతే. ఎవరైనా సరే మనసు, భావాలు, అనుభూతుల స్పందన, ఇటువంటి సున్నితమైన విషయాలకు తావులేదు. అంతా భౌతికవాదం, ప్రాక్టికాలిటీ. దేనికి దాపరికం, రహస్యం, సంకోచం ఉండదు. ప్రతిదీ బాహాటమే. ఇంకా ఏమన్నాడు ఆ డాక్టర్ మరీ స్పష్టంగా? ఇది ఎస్టిమేషన్. రఫ్గా 1-2 మార్జిన్ ఉంచుకోండి. 1-2 అంటే 1 లేక 2 లక్షల డాలర్లు. తన పరిస్థితి ముఖ కవళికలను బట్టి గ్రహించినట్టున్నాడు. అందుకే అన్నాను, 70 దాటిన మనిషి అయినా ఇంకా జీవించి ఉండాలని మీరు కోరుకుంటేనే చేర్చమని. మళ్ళీ అదే మాట. ఉద్రేకం తన్నుకు వచ్చింది. కానీ ఎట్లా ఖండించాలో తెలియని సంస్కారం. తల్లిదండ్రులు ఎంత వృద్ధులైనా కలకాలం జీవించాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఏమీ మాట్లాడలేకపోయాడు తను. ఎట్లాగో మాట పెగుల్చుకుని, వెంటనే చెయ్యాలా ఆపరేషన్ అని మాత్రం అనగలిగాడు. యా, ఇట్స్ బెటర్, హిజ్ కండిషన్ ఈజ్ క్రిటికల్, బట్ మెడిసిన్స్ వాడితే ఇంకొక 3-4 నెలలు బతుకుతాడు. అంతే. త్వరగా అరేంజ్మెంట్స్ చేసుకోవటం మంచిది. చాలా సామాన్యమైన విషయంలా గడగడా చెప్పేసి ప్రిస్క్రిప్షన్ స్లిప్ ఇచ్చాడు. విష్ చేసి మళ్ళీ కలుస్తానని చెప్పి వచ్చేశాడు. తన మనసుకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. నాన్నగారితో ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. అకస్మాత్తుగా బయటపడిన ఆయన జబ్బు తీవ్రతను గురించి కాదు, అన్ని వేల డాలర్లు ఎలా సమకూర్చుకోవాలా అని కూడా కాదు. డాక్టర్ అన్న మాటలకు నాన్న మనసు ఎంత గాయపడిందోనని. మనిషి ప్రాణానికి మరి ఇక్కడ ఇచ్చే విలువ అంతే. మరి నిజంగా ఆ మనిషి మనకు కావాలనుకుంటేనే, తల్లైనా తండ్రైనా, భార్య అయినా భర్త అయినా, ఎవరైనా సరే వీళ్ళు ఆరోగ్యవంతులై మనకు ఉండాలి అనుకుంటేనే వైద్యం చేయించమనే. ఆ వ్యక్తి ఇంకా మనకు ఎంత మటుకు ఉపయోగపడగలడు? ఇన్ని లక్షల డాలర్లు వెచ్చించి వైద్యం చేయించేంత విలువైన ప్రాణమా ఇది అనేగా. 70వ పడిలో పడిన నిన్నటి వరకు నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ సంపన్న దేశంలో అమ్మా నాన్న తమతో కొంతకాలం ఉంటారని పిలిపించాడు. వాళ్ళకి ఆ ఊరు, ఆ ఇల్లు వదిలి రావటం ఇష్టం లేదు. ఇప్పుడు కాదని రానుపోని ఛార్జీలకే లక్షలు పోయాలి అని ఇంతకాలం తప్పించుకున్నారు. కానీ తామిద్దరూ అమెరికాలో ఉండి, అమ్మా నాన్న అక్కడ మంచి సంపన్నులై ఉండి డబ్బుకు చూసుకోవటమేమిటని ఎలాగో చెప్పి ఒప్పించి ఇక్కడికి రప్పించాడు. ఇక్కడ కొంతకాలం వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు. ఇక్కడి ఆచార వ్యవహారాలు, పద్ధతులు నచ్చకపోయినా సర్దుకున్నారు. అయితే అకస్మాత్తుగా నాన్నగారికి అనారోగ్యం చేసి పరిస్థితి తల్లక్రిందులైంది. ఇప్పుడు అనిపిస్తోంది వాళ్ళని ఇక్కడికి రప్పించి తప్పు పని చేశానేమోనని. అక్కడి గోష్పాద క్షేత్రంలో గోదావరి పుణ్యస్నానాలు చేస్తూ, ఆలయాలు దర్శించుకుంటూ ఇద్దరూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవనం సాగించేవారు. వేగపూరితమైన ఈ యాంత్రిక వాతావరణం ఆ పెద్దవాళ్ళకేం ఆనందాన్నిస్తుంది? ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలు తనకి వాళ్ళకి మధ్య అగాధమే ఏర్పడింది. పిల్లల ఆల్బములు పంపి, ఉత్తరాలు రాసి శ్రమపడి మళ్ళీ తమ అనుబంధాన్ని ఎట్లాగో పునరుద్ధరించుకున్నాడు. మనవలు కలిగాక అమ్మా నాన్నల మనసు మారింది. మనవల పట్ల మమకారం సహజంగానే మళ్ళీ మమ్మల్ని కలిపింది. పెద్దలు ఇచ్చిన 10 ఎకరాల బంగారం లాంటి భూమి, దివాణం లాంటి ఇల్లు, సుఖవంతమైన జీవితం,
చిన్న ఊరని కానీ అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుని ఊళ్ళో ప్రముఖులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పిల్లల్ని వృద్ధులోకి తేవటం కోసం అమ్మా నాన్నగారు ఎంతో శ్రమించారు. మధు బరువుగా నిట్టూర్చాడు. ఆలోచనలు ఆగటం లేదు. ఎక్కడెక్కడ తిరిగినా చివరకు ఉదయం డాక్టర్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. సంపన్న దేశాలతో మనుషులు పరుగులు తీసే మింటింగ్ మిషన్స్ లాగా మారిపోతారు తప్ప అతి సున్నితమైన మనోభావాలు నిలుపుకోలేరు. ఏ బంధమైనా డబ్బుతోనే మెదడు తప్ప మనసు ప్రభావం తక్కువ. అయినా నాన్న ముఖం ముందే కనీసం పేషెంట్ ఎదురుగా ఉన్నాడని కూడా పట్టించుకోకుండా ఆ మాటలు అన్నాడంటే ప్రపంచం ఎలా ఉందో తెలుస్తోంది. నాన్న 70 సంవత్సరాలు పైబడి అరిగిపోయిన యంత్రంలా కనిపించుంటాడు ఆయనకి. ఆ మనిషిని అన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టి బ్రతికించుకోవటం వలన నీకేమైనా ఉపయోగం ఉంటుందా ఆలోచించుకోనమనేగా ఆ మాటలకు అర్థం. ఎన్ని వేల కోట్ల డాలర్లు అమ్మా నాన్నలకు సరితూగగలవు? నాన్న ఇదంతా చూసి ఎంత బాధపడుతున్నారో, ఏమనుకుంటున్నారో. మరణశయ్య మీదున్న మనిషికి కూడా ప్రేమతో ధైర్యం చెప్పి ఊపిరిపోయాలనుకునే మన సంస్కృతికి, ఈ సంపన్న సంస్కృతికి ఎంత భేదం. నిద్ర రావటం లేదా? క్రిస్టియానా లేచి అడిగింది. అతని బాధ ఆమెకు అర్థమైంది. ఇన్నాళ్ళ నుంచి ఈ దేశంలో ఉంటున్నాం. ఇదంతా ఇక్కడ మామూలే కదా, బాధపడతావెందుకు? ఆయన చెప్పింది నిజమే కదా. ఇన్ని వేల డాలర్లు ఎక్కడి నుంచి తెస్తాం చెప్పు? ఇదే ఇండియాలోనైతే వైద్యం చాలా చీపే, ఫ్యూ ల్యాక్స్తో అయిపోతుంది. క్రిస్టియానా మాటలకు కోపం తెచ్చుకున్నాడు మధు. ఏమిటి నువ్వు అంటున్నది? ఖర్చెక్కువని నాన్నగారికి వైద్యం చేయించకూడదా? అది కాదు మధు, మన దగ్గర అంత డబ్బెక్కడ ఉంది? నువ్వు నేను 10 సంవత్సరాల నుంచి సేవ్ చేసిందంతా బిల్డింగ్కే అయిపోయింది. జీతం అంతా కటింగులే కదా. తను చెప్పింది కూడా నిజమే. సంపాదనకు తగిన ఖర్చు ఖరీదైన జీవన విధానం. అయినా ఏదైనా ఆలోచించాలి క్రిస్ట్. నాన్నగారికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. నువ్వే ప్లాన్ చెయ్యాలి. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అన్నాడు ఆర్తిగా భార్య చేతులు పుచ్చుకుని. ఓకే డార్లింగ్, రేపు మా ఆఫీసులో కన్సల్ట్ చేస్తాను. ఏదో ఒక మార్గం చూద్దాం, వర్రీ కాకు అంది ధైర్యం చెప్తూ. ఏమన్నారు డాక్టరు అని వైదేహి అడిగితే, ఏముంటుంది మామూలే, గుండె బలహీనంగా ఉందన్నారు, మందులిచ్చారులే అని మాత్రం చెప్పాడు దాశరథి భార్య వైదేహికి. అంతకన్నా ఏమీ చెప్పలేకపోయాడు. ఆమెను ఈ విషయం ఎక్కువగా మాట్లాడి బాధించదలుచుకోలేదాయన. ఆవిడ మరీ అమాయకురాలేం కాదు. అయినా బయట ప్రపంచంలోని లౌక్యం గడుస్తనం అంతగా అర్థం చేసుకోలేని మెత్తదనం ఉంది. తన భర్త మీద బాగా చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు తెలివి మీద గొప్ప భరోసా. మళ్ళీ అందరూ నూటికో కోటికో ఏ ఒక్కరికో అబ్బే తెలివి అదృష్టం అతనికున్నాయని మెచ్చుకుంటుంటే తల్లిగా ఆవిడ మనసులోనే గర్వపడుతుంది. పైకి నిగర్వంగా వినమ్రంగా నవ్వి మనదేముంది, అంతా దేవుడి దయ అంటుంది. దాశరథి ఇప్పుడు కొడుకు దగ్గరికి రావటంలో ఆవిడ ప్రమేయం ఏమీ తక్కువ కాదు. కొడుకు సాంప్రదాయానికి తమ మనసుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న భర్త కంటే వైదేహే ముందుగా కాలానుగుణంగా ఆలోచించి రాజీ మార్గానికొచ్చి కొడుకుని తమ కుదుట్లో నిలుపుకోగలిగింది. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. వాడు తన మనసుకు నచ్చిన పిల్లని చేసుకున్నాడు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు మన పెద్దరికం నిలబెట్టుకుని పిల్లల్ని ఆదరించాలి కానీ దూరం చేసుకుంటామా అని దపదపాలుగా ఆయనకు నచ్చజెప్పి ప్రయాణం చేయించింది. అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన సంపన్న దేశం, నెల నెలా వేలాది డాలర్ల సంపాదన, పెద్ద బంగ్లా, ఇద్దరికీ చెరో కారు, తన జీవితంలో ఎన్నడూ చూసెరగని సౌకర్యాలు. దేనికి లోటు లేదు. డబ్బుండాలే కానీ అన్నీ కళ్ళ ముందరే ఉంటాయి. అయితే భర్త ముఖంలో ఒక విధమైన ఉదాసీనత కనిపిస్తోందని, ఏదో మంటగా ఉంటోందని అంటుంటే మధు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పోతూ పోతూ ఉన్న ప్రాణాన్ని పట్టి తెచ్చి గూట్లో నిలిపేంతగా వైద్య సదుపాయాలున్న దేశం. అంత భయపడవలసిన పనేముంది అనుకుని, అసలేమన్నారేమిటి, ఆపరేషన్ గాని చెయ్యాలన్నారా అంది ఆయన వంక చూస్తూ. అన్నాడు దాశరథి
మళ్ళీ అదే నిర్లిప్తతతో. దానికెంత ఆలోచన ఎందుకు? అబ్బాయి ఏమన్నాడు? ఎప్పుడు చేయించుకుంటారు అంది మామూలుగా. ఏమిటి చేయించుకునేది? మన ఊళ్ళో ట్రస్ట్ ఆసుపత్రిలో చేరినట్టు అనుకుంటున్నావా? దాశరథి ఎగతాళిగా నవ్వబోయాడు. గొంతు భయంతో కాదు. 70 సంవత్సరాల జీవితం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఎన్నో సంయోగ వియోగాలు అనుభవించాడు. జీవితం అంటే ఏమిటో సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అంతకంటే పెద్దగా కుతూహలం, ఆశ లేదు. భగవంతుడిచ్చిన జీవితాన్ని అంగీకరించక తప్పదు. మరణం అంటే భయమూ లేదు. అనివార్యమైన అంత్యదశ ఎవరికైనా తప్పనిదే. అదేమిటట్లా అన్నారు అందావిడ, ఆయన మాటల్ని అర్థం చేసుకోలేక. చేతికి 10 జతల బంగారు గాజులు, మెడ నిండా రకరకాల ఆభరణాలు, ఖరీదైన దుస్తులు, చాలా మందికి అందుబాటులో లేని జీవన సౌకర్యాలు, ఆస్తి అంతస్తు ఇన్ని కలిగి ఉండి పల్లెలో గొప్ప సంపన్నులుగా ఉంటున్న తమకు కొరతేమిటని ఆవిడ ఉద్దేశం. ఆర్థిక పరిపుష్టి ఉంది, ఎంత ఖర్చైనా భయపడవలసింది లేదని ఆవిడ ఉద్దేశం. అందుకని భర్త తీరు ఆమె అర్థం చేసుకోలేకపోయింది. కొడుకుని అడిగింది, ఏరా మధు, ఏమిటి సంగతి? అసలు డాక్టర్ ఏం చెప్పాడు? మీ నాన్నగారేం వివరం చెప్పటం లేదు. గుండె బలహీనంగా ఉంటే ఇక్కడ వైద్యానికేం కొదవరా బాబు? ఏమిటి ఆలోచన? మధు తటపటాయించాడు. తల్లికేం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మకు తెలియని విషయాలు, తమ ఆర్థిక అసమర్థతని వివరించలేడు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం కనుక తమకేమీ లోటు లేదని ఆవిడ ఊహ. దైనందిన జీవితానికి సుఖ సంతోషాలకైతే ఇండియాలో ఉన్న చాలామంది కుటుంబీకుల కంటే తమ స్థితి ఉన్నతంగా ఉన్నమాట నిజమే. అయితే ఎంత సంపాదనో అంత ఖర్చు. ఈ సొసైటీలో తమది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. తమ మరణాంతరం అంత్యక్రియల నిమిత్తం కూడా నెలకిన్ని డాలర్లని జీతంలో కోత పెట్టి ఉంచే అతి ఖరీదైన దేశం ఇది. మధు మనసులో మదన పడుతున్నాడు. ఇప్పుడు ఊహించను కూడా ఊహించలేని అనేక అసంతోషకర విషయాలు గుర్తుకు వచ్చి తీవ్రమైన వేదనకు లోనవుతున్నాడు. ఏం లేదమ్మా, నువ్వేం వర్రీ కాకు. నాన్నగారి ఆరోగ్యం బాగానే ఉంది. మందులు వాడితే తగ్గిపోతుంది అని మాత్రం చెప్పాడు. ఇంట్లో చిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. ఒకరితో ఒకరు ఏదీ మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. అమ్మని నాన్నని ఊరికి పంపించేస్తే బాగుండేదన్న ఆలోచన రోజు రోజుకి మధులో బలపడుతోంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో తన వల్ల కాదని ఇంటికెళ్ళిపోండి నాన్న అని ఎట్లా పంపాలో తెలియక వ్యధ చెందుతున్నాడు. క్రిస్టియానా మామగారు ఆపరేషన్కు అవసరమైన సొమ్ము జమ చేసే మార్గాలను వెతుకుతోంది. తనకు తెలిసిన చారిటబుల్ ట్రస్ట్కి విజ్ఞాపనలు పంపింది. వ్యక్తిగతంగా కూడా కొంత సమకూర్చాలని ప్రయత్నిస్తోంది. డాక్టర్ చెప్పిన గడువులో రోజు కొంతకాలం తరిగిపోతోంది. వచ్చింది వచ్చినట్లు ఆపరేషన్ పండుగ దాచి ఉంచుతోంది. ఆమె చేస్తున్న ప్రయత్నాలు మధులో కూడా ఆశలు కలిగిస్తున్నాయి. ఎలాగో $1,00,000 సమీకరించుకోగలిగితే ఆపరేషన్ విజయవంతంగా జరిగి తండ్రి ఆరోగ్యవంతుడవుతాడన్న ఆశ అతన్ని ప్రలోభ పెడుతోంది. ఇక బయట నుంచి సహాయం రావటం ఆగిపోయింది. ఆ వచ్చింది కూడా ఎందుకు సరిపోయేటట్లు లేదు. ఒక 10% మాత్రం ఆపరేషన్ కాస్ట్ మీట్ అవుతోంది. నాకు ఒక ఉపాయం తోస్తోంది. ఒక 10 రోజుల్లో మామగారికి మనం ఇక్కడ ఆపరేషన్ చేయించగలమో లేదో తేలిపోతుంది అంది క్రిస్టియానా మధుతో. అదేదో ముందే చేస్తే బాగుండిపోయేది. నాన్నగారిని అమ్మని డాక్టర్ మాట చెప్పిన వెంటనే పంపిస్తే బాగుండేది. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదని దిగులు పడుతున్న మధుతో తన ఆలోచన చెప్పింది. మధు ఎగిరిపడ్డాడు. ఏమనుకుంటున్నావే మా నాన్నగారంటే? ఆయన దగ్గర మాత్రం నీ అర్థం లేని మాటలు చెప్పకు అని. అది తాత్కాలిక ఆవేశమే. ఇప్పుడు తన ముందు 2 మార్గాలున్నాయి. క్రిస్టియానా చెప్పిన మార్గంలో ప్రయత్నించి మరికొంత కలెక్ట్ చేసుకోవటం, లేకపోతే వెంటనే అమ్మని నాన్నగారిని ఇండియా పంపించేయటం. ఏదైనా వారం 10 రోజుల్లోగా చెయ్యాలి. ఎటూ నిర్ధారించుకోలేని అవస్థతో సరే నీ ఇష్టం అన్నాడు అయిష్టంగానే భార్యతో. మామయ్య గారు, ఇది అమెరికాలోని అతిపెద్ద కాథడ్రాల్ అంటూ సిటీ చర్చికి తీసుకువచ్చి చెప్పింది క్రిస్టియానా. ఇక్కడ మనం కాసిని రోజులు ఉందాం. మీ స్వస్థత కోసం నేను ఇక్కడ ప్రార్థనలు చేస్తా.
మామగారు, జీసస్ ఈజ్ అవర్ సేవియర్. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీరిక్కడ విశ్రాంతిగా కూర్చోండి. అత్తయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి అంటూ తను వెళ్ళి చర్చి గేట్ ముందు నిలబడి వచ్చే వాళ్లకు కరపత్రాలు పంచసాగింది. వైదేహికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయికి తెలుగు రాకపోవటం వల్ల తనేం చెప్పినా అడిగినా అర్థం చేసుకోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాసిన్ని రోజులు ఇక్కడ ఉండి ఏం చెయ్యాలని? వైదేహి అనుమానాలకు కొద్దిసేపట్లోనే సమాధానం దొరికింది. నిస్సత్తువుగా ఒక మూలగా చర్చ్ ఎంట్రన్స్లో గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న దాశరథి ఎదురుగా, ఓ జీసస్, సేవ్ దిస్ పూర్ ఓల్డ్ మ్యాన్ అని హృదయం దగ్గర క్రాస్ చేసుకుంటూ తోచింది దానం చేసిపోతున్నారు. బిత్తరపోయాడు దాశరథి. ఏమిటి ఇది? ఏం చేస్తుంది అమ్మాయి అన్నాడు హీనస్వరంతో. వైదేహి ప్రాణం చచ్చిపోతోంది. పండగల్లోనూ పర్వదినాల్లోనూ గోదావరి గట్టు మీద దారికి అటు ఇటు గోనెపట్టలు ముందు పరుచుకుని దేవుడి దర్శనం చేసుకువెళ్లే భక్తులను ధర్మం అడుక్కునే యాచకులు గుర్తుకు వచ్చి అవమాన భారంతో కృంగిపోయింది. ఇందుకు ఆ అమ్మాయి మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు అంది కోడలతో. డోంట్ వర్రీ అత్తగారు, ఇక్కడ ఇది తప్పు కాదు. దానం, ధర్మం, దాతృత్వం ఇక్కడా ఎక్కువే. కలిగినంతలో దీనుల్ని ఆర్తుల్ని ఆదుకోవటం అమెరికన్స్ తమ ధర్మంగా భావిస్తారు అంది క్రిస్టియానా. మధు, క్రిస్టియానా చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాగైతేనేం శస్త్రచికిత్సకు అవసరమైన సొమ్ము హాస్పిటల్లో జమ చేయగలిగారు. పువ్వు పువ్వు చేరి పూలమాలైనట్టు ఎంతో మంది ఉదాత్తంగా చేసిన సాయం ఈనాడు తన ప్రాణాలను నిలబెట్టబోతోంది. ఇది తన మనోభావాలకు వ్యతిరేకంగా జరిగింది. ఇచ్చిన చెయ్యే కాని ఎవరి దగ్గర నుంచి పుచ్చుకున్న చెయ్యి కాదిది. అందరూ ఈ విషయం ఆలోచించక ప్రశాంతంగా ఉండమంటున్నారు. ఆపరేషన్కు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. వైదేహి, మధు దాశరథి దగ్గర ఉన్నారు. అందరూ క్లోజ్ సర్క్యూట్ టీవీని చూస్తున్నారు. ఇన్సెట్లో 16-17 సంవత్సరాల పిల్లవాడి ఫోటో చూపిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు ఫిలిప్స్, 17 సంవత్సరాలు, మెట్రిక్యులర్ డిస్ఫంక్షనింగ్, ఆపరేషన్ అర్జెంటు, దాతలకు అభ్యర్థన. దాశరథి చూస్తున్న వాడల్లా అకస్మాత్తుగా బెడ్ మీద నుంచి లేచాడు. ఏమిటి నాన్న, లేచారేమిటి అన్నాడు మధు చప్పున తండ్రి చేయి పట్టుకుని. మధు, నాకీ ఆపరేషన్ వద్దురా అంటూ అతన్ని విడిపించుకుని సర్జన్ కాబిన్లోకి నడిచాడు. నర్సు, అటెండెంట్ గాబరా పడుతూ వెంట పరిగెట్టారు. ఏమిటమ్మా నాన్నగారు అంటూ మధు కూడా తల్లిని తీసుకుని డాక్టర్ రూమ్ వైపు వచ్చాడు. అప్పటికే ఆయన ఎదురుగా కూర్చుని వాట్ హ్యాపెండ్, యూ షుడ్ నాట్ మూవ్ అని ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న డాక్టర్ని చిరునవ్వుతో చూస్తూ, నథింగ్ టు వరీ డాక్టర్, నా ఆపరేషన్ కోసం మా అబ్బాయి డిపాజిట్ చేసిన డబ్బుని అదిగో టీవీలో చూపిస్తున్నారే ఆ కుర్రాడు ఫిలిప్స్కి వినియోగించండి. వాట్ అన్నాడాయన విస్మయంగా, అనుమానంగా. ఎస్ డాక్టర్, పాపం ఆ కుర్రాడు చిన్నవాడు, ఎంతో జీవితం ముందున్నవాడు. నేను 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధుణ్ణి, జీవితమంతా ముగిసిపోయి ఒక అవశేషంగా మిగిలిన వాణ్ణి, చర్మాంకంలో అడుగుపెట్టిన వాణ్ణి. ఆపరేషన్ చేసి ఈ గుండెను మరమ్మత్తు చేసిన మరో 5 లేక 10 సంవత్సరాలు పొడిగించగలరు. నా కోసం అంత సొమ్ము వెచ్చించడం వ్యర్థమే అవుతుంది. ఆ కుర్రవాడి ప్రాణాలు రక్షించండి. ఆ సొమ్ముతో అతని గుండె కవాటాలను సరిచేసి అతని నిండు నూరేళ్లు బతికేటట్లు చెయ్యండి. ఎస్, ఇది నా హృదయపూర్వకమైన అభ్యర్థన. ప్లీజ్ సేవ్ హిమ్ అంటున్న దాశరథి గారిని అందరూ నివ్వరపోయి చూస్తున్నారు. క్షణాల మీద ఫిలిప్స్ ఆపరేషన్ ఏర్పాట్లు జరిగిపోయాయి. స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్లోకి వెడుతున్న ఫిలిప్స్ అక్కడే చిరునవ్వు ముఖంతో నిలబడి ఉన్న దాశరథి గారిని చూసి థ్యాంక్ యూ గ్రాండ్ పా అన్నాడు. దాశరథి కుర్రవాడి తలపైన చెయ్యి ఉంచి లాంగ్ లీవ్ మై బోయ్ అన్నాడు ఆర్ద్రంగా. ఆయన ముఖంలోని వెలుగు, కళ్ళల్లోని సంతృప్తి, తీరులోని ధీరత్వం చూసి విస్మితుడయ్యాడు మధు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.